कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ఏమని పొగడుదుమి కనిను ఆమని శుభగుల అలమేలు మంగ ఏమని పొగడుదుమి తెలి కన్నులని తేటలే గదవే వెలయగ విభునికి వెన్నెలలు పొలకల మొలకల పొదులివి గదవే పలుమరు పూల పానుపులు ఏమని పొగడుదుమి ఇక నేను ఆమని శుభగుల అలమేలు మంగ ఏమని పొగడుదుమి తీయని నీ మోవి తేనెలే గదవే వీయపురమణుని విందులివి మొయ్యక మోసిన మొలక నవ్వు గదే నెయ్యపు కపురపు నెరిభాగాలు ఏమని పొగడుదుమి ఇక నేను ఆమని శుభగుల అలమేలు మంగ కైవసమగుని కౌగిలే గదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు కైవసమగుని కౌగిలే గదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు తావు కొన్న మీ తమకములే గదే కావించిన మీ కళ్యాణములు ఏమని పొగడుదుమి ఇక నేను ఆమని శుభగుల అలమేలు మంగ ఏమని పొగడుదుమి. నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం శ్రీనివాసాయ మంగళం చిద్విలాసాయ మంగళం. ఉత్తరగీత 2వ అధ్యాయము 3వ శ్లోకం. జీవే పరేణ తాదాత్మ్యం సర్వగం జ్యోతిరీశ్వరం ప్రమాణలక్షణైః జ్ఞేయం స్వయం ఏకాగ్రవేదినా. అహం బ్రహ్మేతి నిర్దేష్టం ప్రమాణః కిం తత్ర భవేత్ అని అర్జునుడు ప్రశ్న వేశాడు. నేను బ్రహ్మమును అని తెలుసుకోవాలని చెప్పనంటే ఏమిటి ప్రమాణము అనేటువంటి ప్రశ్న ఆరంభం కావడం కారణంగా పరమాత్మ చెప్తున్నటువంటి సమాధానం జీవే పరేణ తాదాత్మ్యం. జీవే జీవుని యందు పరేణ పరమాత్మతో తాదాత్మ్యమున్నది అన్నాడు. ఆ తాదాత్మ్యత అనేది ఎట్లా ఏర్పడిందని చెప్పనంటే లక్షణైహి లక్షణములతో. కనుక జీవుని యందు పరమాత్మతోటి తాదాత్మ్యం అనేటువంటిది ఎలా ఏర్పడిందని చెప్పనంటే లక్షణైహి లక్షణముల ద్వారానే అలాంటి తాదాత్మ్యతను సమరసైక్యమును సామరస్యమును మరి సమానత్వమును లక్షణైహి లక్షణముల ద్వారానే
తెలుసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయంపై మనం గతంలో చెప్పుకోవటం జరిగింది. ఇక్కడ లక్షణై అనేటువంటి పదమే కాదు, ప్రమాణ లక్షణై అన్నాడు. ప్రమాణ లక్షణై రెండింటి ద్వారా దాన్ని జ్ఞేయం తెలుసుకొనవలసి ఉంటుంది అన్నాడు. కనుక లక్షణై అంటే ఏం చెప్పుకున్నాం గతంలో? లక్షణములు అనేటువంటివి స్వరూపతః ఉన్నటువంటి లక్షణములు అని, మరి గుణములు లక్షణములు రెండు విధములుగా ఉండేటువంటివి. అనిత్య విశేషణమును గుణము అంటారు, నిత్య విశేషణమును లక్షణం అంటారు. కాబట్టి విశ్వంలో అన్ని పదార్థముల యందు లక్షణములు ఉంటాయి, గుణాలు ఉంటాయి అనే విషయం గతంలో మనం ప్రస్తావించుకున్నాము. ప్రతిదీ కూడా కొన్ని లక్షణాలు కలిగి ఉండేటువంటిది. ఆ లక్షణములను బట్టి మనం వస్తువులను లోకంలో వేరు చేసి చూస్తూ ఉంటాం. అందుచేత ఆ ప్రకారంగా లక్షణములు అనబడేటువంటి విధానంగా విశ్వంలో వ్యావహారిక వస్తువులలోనూ ఉన్నాయి. అట్లనే పారమార్థికమగు బ్రహ్మమునందు కూడా లక్షణములు ఉన్నాయి అనేటువంటిది. అయితే వ్యావహారిక విశ్వమునందు లక్షణములు ఉంటాయి, గుణములు ఉంటాయి అనే విషయం. కానీ బ్రహ్మమునందు మాత్రము లక్షణములే తప్ప గుణములు ఉండవు అన్నాడు. ఎందుకంటే గుణములు మారిపోయేటువంటి స్వభావం కలిగి ఉంటాయి. నేను గతంలో ఉదాహరణ చెప్పాను. పిందిగా ఉన్నప్పుడు పులుపుగా వగరగా ఉంటుంది, అదే కాయ అయితే పుల్లగా ఉంటుంది, పండు అయితే తీయగా ఉంటుంది అనే విషయం చెప్పా గతంలో మీకు. ఒకే పదార్థంలోనే పరిణామాన్ని బట్టి దాని యొక్క గుణములు మారిపోతూ ఉంటాయి. పిందిగా ఉంటేనేమో వగరు, కాయ అయితేనేమో పులుపు, పండు అయితేనేమో తీపి, ఇట్లా గుణాలు మారిపోయినాయి. వగరు గుణము, పులుపు గుణము, తీపి గుణము అంటారు. అట్లాగా పదార్థముల యందు గుణాలు మారిపోతూ ఉంటాయి. లక్షణములు అనేటువంటివి మాత్రం మారవు, అవి ఎప్పటికీ ఉంటాయి అన్నమాట. మానవుడు అన్నాం అనుకోండి, లక్షణాలు ఏమిటి? 2 కాళ్ళు, 2 చేతులు, నిటారుగా నుంచునుండే విధానాలు. ఇట్లా మానవునిలో ఉన్న లక్షణాలు మానవుని యందే ఉంటాయి. అట్లా పశువు అన్నప్పుడు 4 కాళ్ళు, 1 తల, 2 కొమ్ములు, తోక మొదలైనటువంటివన్నీ కూడా చేరి దాని యొక్క లక్షణాలు అన్నమాట. కాబట్టి వాటిని బట్టి నువ్వు ఏ దేశానికి పోయినా ఇది పశువే అని చెప్పని అంటావు. అట్లా 2 కాళ్ళు, 2 చేతులు, తల ఇవన్నీ కూడా ఏ యొక్క మానవుని యొక్క లక్షణం అని చెప్పి అన్నాము. మన ఏ దేశానికి పోయినా వాడు మానవుడే, మ్యాన్, పురుషుడు. ఇట్లాగా విశ్వంలో అన్నీ కూడా లక్షణాలు కలిగి ఉండేటువంటి విధానములుగా వ్యవహరింపబడతాయి అని చెప్పని. అట్లనే మరి బ్రహ్మము అని చెప్పి అన్నప్పుడు శాస్త్రం ఏం చెప్పిందనే విషయం మీద చూసాము. బ్రహ్మము అన్నప్పుడు దాంట్లో ఉన్న లక్షణాలు ఏమిటంటే సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందం ఇవన్నమాట. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని తైత్రీయోపనిషత్తు. ఆనందో బ్రహ్మేతి విజానాతో ఆనందాత్యేవ కలిమాని భూతాని జాయంతే అని కూడా మరి బ్రహ్మము యొక్క స్వరూప లక్షణం ఆనందము అన్నారన్నమాట. ఇట్లా సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము ఈ 4 లక్షణములు కలిగి ఉన్నటువంటి దానిని బ్రహ్మము అన్నారు. అట్టి ఆ బ్రహ్మము అనబడేటువంటి దాంట్లో ఏవైతే ఉన్నాయో ఆ లక్షణములు మరి ఆ యొక్క మరి బ్రహ్మము పరమాత్మ అన్నప్పుడు అలాంటి లక్షణములు ప్రత్యేగాత్మయగు నీయందు ఉన్నాయో లేవో అనేటువంటి విషయం చూసుకోవటం అని చెప్పనేది ఇక్కడ జీవే పరేణ తాదాత్మ్యం అనే మాటకు అర్థం. జీవే జీవుడవగు నీయందు పరేణ అంతటా వ్యాపకమై ఉన్నటువంటి పరమాత్మతో తాదాత్మ్యం. ఆ తాదాత్మ్యము అంటే సామరస్యము. దాంట్లో ఉన్న లక్షణాలు మరి నీలో ఉన్నాయా అనే విషయం చూసుకున్నప్పుడు అక్కడ బ్రహ్మములో ఉన్న లక్షణం, ఆ సత్యత్వపు లక్షణం నీలో కూడా విచారణ చేసే తెలియబడుతుందని. అంటేనే బ్రహ్మములో ఉన్న లక్షణం జ్ఞానం, ఆ జ్ఞానత్వపు లక్షణం నీలో ఉన్నది.
అదే ప్రకారంగా అనంతత్వపు లక్షణం కూడా నీలో ఉన్నది. అదే ప్రకారముగా ఆనందత్వపు లక్షణం కూడా నీలో ఉన్నది. తద్వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆనందముగా ఉండాలి అన్న అపేక్ష కలుగుతుందంటే కారణం అందరూ కూడా ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి అర్థం. అందరూ ఎప్పటికీ ఉండాలి అనే కోరిక ఎప్పుడూ ఉంటుంది. కారణం ఏంటంటే సత్యత్వపు లక్షణది బ్రహ్మం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఎప్పటికీ ఉండాలి అనేటువంటి యొక్క భావం స్వతసిద్ధముగా ఉన్నటువంటి విధానం. ఆత్మ లక్షణం నీ యందు అది భాషిస్తుందన్నమాట. ఘటం పట్టుకుంటాం, ఆ ఘటం పట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఏమిటబ్బా చల్లగా ఉన్నదని చూస్తే ఆ ఘటం యొక్క ధర్మమా చల్లగా ఉంటాము. ఆ ఘటములో ఉన్నటువంటి యొక్క నీరు, ఆ నీటి యొక్క చల్లదనం ఘటం మీద కూడా ఎగదన్నిందన్నమాట. కాబట్టి ఘటం చాలా చల్లగా ఉందంట. అది చల్లదనం ఘటాంది కాదు, లోనమున నీటిది. అటనే నేను ఎప్పటికీ ఉండాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది. ఏమిటా ఎప్పటికీ ఉండేటువంటి కోరిక అని చెప్పని, దేహం అనేది అది అశాశ్వతం, ఎప్పటికే వెళ్ళిపోతుంది. మన కళ్ళ ముందు ఎన్నో దేహాలు రాలిపోతూ ఉన్నాయి. ఎంతోమంది మన కళ్ళ ముందే ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. అసువుల భాష వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా వెళ్ళిపోయేటువంటి దేహాలను చూసి మనం నేను ఎల్లప్పుడూ ఉండాలనేటువంటి యొక్క భావం ఎందుకు ఏర్పడుతుందంటే అది ఆత్మ యొక్క లక్షణం నీ యందు ఆ విధంగా భాషిస్తూ ఉన్నది. ఆత్మ నిత్య స్వరూపం కాబట్టి ఆ లక్షణం నీ యందు అనేది భాషిస్తూ ఉందన్నమాట. అదే ప్రకారముగా సత్యం జ్ఞానం రెండోది బ్రహ్మమునందు జ్ఞానత్వపు లక్షణం అని చెప్పారు. ఆ లక్షణం నీ యందు కూడా ఉన్నది. జ్ఞానం అంటే తెలుసుకోవటం అనేటువంటిది అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మానవుడు తెలుసుకోవాలనేటువంటి విషయముగా పరుగులు చేస్తూ ఉంటాడు. అన్ని తెలుసుకోవాలి. ఏమిటంటే ఈ తెలుసుకోవాలనేటువంటి యొక్క జ్ఞానత్వపు లక్షణం అది నీ యొక్క స్వరూపత లక్షణం కాబట్టి తెలియనితనముతో ఉండాలంటే ఎవరు ఇష్టపడరు. కనుక తెలుసుకోవాలనేటువంటి యొక్క భావంతోనే ఉంటారు. ఆ జ్ఞానత్వపు లక్షణం నీ యందు ఆ ప్రకారంగా భాషిస్తుంది అని చెప్పిన అర్థం. ఇట్లాగా పరే జీవే పరేణ, అందువల్ల పరేణ పరమాత్మలో ఉన్నటువంటి యొక్క లక్షణాలు జీవే నీ యందు తాదాత్మ్యం ఉన్నాయి లేవనే విషయం గురువుల ద్వారా విచారణ చేసి తెలుసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని మనం గతంలో ప్రస్తావించుకున్నాం. సవిస్తరంగా కూడా విచారించుకున్నాము. మరొకటి ప్రమాణ లక్షణై, కనుక లక్షణములతో అటు సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే నేను అలాంటి లక్షణాలు కలిగి ఉన్నాననేటువంటి విధానముగా చూశాము. రెండవది ఏంటంటే ప్రమాణము అన్నాడు. కాబట్టి ప్రమాణములంటే మరి ప్రకారంగా ప్రమాకరణం ప్రమాణం అని చెప్పినాడు. ప్రమాకరణం ప్రమాణం. ప్రమా అంటే తెలియబడేటువంటి దాన్ని ప్రమా అంటారు, తెలుసుకునే దానిని ప్రమాణము అంటారు. కాబట్టి ప్రమాణములు అనేటువంటివి ఉంటేనే ప్రమలు గోచరించే అవకాశం ఉన్నది. ఎట్లా అంటే నేత్రము ప్రమాణము, దాని నేత్రేంద్రియ ప్రమాణం అంటారు. అదే ప్రత్యక్ష ప్రమాణం అంటారు. కనుక నేత్రం అనేటువంటి యొక్క కరణం ఉండబట్టే మనకు ఈ నామరూపాత్మికమై ఉన్న జగత్తు గోచరిస్తుంది. నేత్రములు లేకుండా బయట ఉన్న వస్తువులు దర్శించుకునే అవకాశం ఉంటుందా అంటే అది కుదిరే వ్యవహారం కాదు. కాబట్టి ఈ ప్రకారం కరణం ఉండాలి, పనిముట్టు ఉండాలి. పనిముట్టు ఉంటేనే ఆ పని అయ్యే అవకాశాలు ఉన్నాయి. దేనికైనా పనిముట్లు కావాలి. లోకంలో కూడా మరి వ్యవహరించేటువంటి వాళ్ళకు కూడా పనిముట్లు కావాలి, కరణాలు కావాలి. కరణం ఉంటేనే, కరణం అంటే పనిముట్టు, దాని ద్వారానే మరి ఎవరైనా ఏదైనా చేసే అవకాశం ఏర్పడుతుంది. వడ్రంగి ఉన్నాడు, చెక్క పని చేయాలంటే అనేక పనిముట్లు కావాలి వాడికి. ఆ పనిముట్లు ఉంటేనే ఆ చెక్కను బాగా చెక్కి దాన్ని బాగా పదును చేసి ఆ విధంగా మరి కుర్చీలుగా, మంచాలుగా, ఫర్నిచర్లన్నీ కూడా చేస్తున్నాడు అంటే చేతితో మలిసే అవకాశాలు కావు. దేనికి ఉండేటువంటి పరికరం దానికి ఉంటుంది. ఉన్నప్పుడే దాని ద్వారా ఆ కార్యం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. దాన్ని కరణం అన్నారు, పనిముట్టు అన్నారు. ఆ పనిముట్టు లేకుండా కార్యం కాదు.
ఇప్పుడు ఉదాహరణకు అమ్మగారులే ఉన్నారు, వాళ్ళకు వంటశాలలో ఉన్నప్పుడు వాళ్ళు సహస్ర బాహువులతో ఉన్నట్లుగా మరి వంట వ్యవహారం అంతా కూడా చూస్తూ ఉంటారు. ఆ చూసే వ్యవహారంలో కూడా వాళ్ళకి పనిముట్లు కావాలి. ఒక దోశ వేయాలంటే దానికి ఒక పేనం కావాలి, దానికి ఒక అట్లగాడ కావాలి. అది లేకుండానే చేత్తోనే వేస్తారా పిండి, చేత్తోనే రుద్దుతారా ఆ పేనం మీద, చేత్తోనే దాన్ని దోశను అటు తిప్పుతారా? సాధ్యం కాదు. అందుచేత దేనికి వాడేటువంటి యొక్క వస్తువు దానికి వాడాలి. వాడినప్పుడే నీకు అట్ల పేనం మీద నుంచి నీ దోశ నీ పలిరంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా మరి అనేక పనిముట్లు కలిగి వంటశాలలో అమ్మగారులు జగన్మాతల్లాగా అనేక సహస్ర బాహువులతో సహస్ర ఆయుధములు ధరించి మరి వంట వాడుపు అంతా కూడా వాళ్ళు చక్కగా చేసే విధానము. ఆయుధములు ఉండాలి, ఆయుధాలు లేకుండా వంట కార్యక్రమం జరిగే అవకాశం లేదు. అట్లనే కుమ్మరి ఉన్నాడంటే ఆడు కుండలు చేస్తూ ఉంటాడు, ఘటాలు చేస్తూ ఉంటాడు. ఘటం చేయాలంటే సంబంధమై ఉన్నటువంటి కులాదులు పరికరములు ఉండాలి. ఆ పరికరములు ఉంటేనే ఆ మట్టిని ఘటంగా మలిసే అవకాశం ఉంటుందన్నమాట. దాని చక్రం కానీ కులాలు కానీ కొన్ని ఉంటే వాడి దగ్గర వస్తువులు అవి ఉంటేనే ఆ పనిముట్లతోనే ఆ కార్యం జరిగే అవకాశం ఏర్పడుతుంది. అట్లా రైతు ఉన్నాడు, వ్యవసాయం చేయాలంటే ఆయన పనిముట్లు కావాలి. నేల బాగా మరి నాగలితో దున్నాలి, చదును చేయాలి, అనేక పనిముట్లు కలిగి అదంతా కూడా చక్కగా దానిని సాగు చేస్తూ ఉన్నాడు. పార కావాలి, పొలుగు కావాలి, గడపార కావాలి, నాగలి కావాలి, ఎడ్లు కావాలి, ఇవన్నిటినీ కూడా పెట్టుకుని ఆయన పైరు పండించే విధానం కాబట్టి ఆయనకు ఉండేటువంటి యొక్క పరికరాలు ఆయనకు ఉంటాయన్న వీటిలో పనిముట్లు అంటారు. అట్లా లోకంలో ఎవరికి ఉండేటువంటి విధానాలతో వాళ్ళు తమ పనిముట్లతో వ్యవహారం చేసే విధానం ఉంటుంది. అట్లనే వ్యాపారం చేసేవాళ్ళు చిల్లర కొట్టు పెట్టుకున్నాడు, ఆయన తరాజు కావాలి, మరి కిలో రాయి కావాలి, అరకిలో రాయి కావాలి, పావు కిలో రాయి కావాలి, 2 కేజీల రాయి కావాలి, ఇవన్నీ పెట్టుకోవాలి. చాలా రకాలైనటువంటి పనిముట్లు ఉంటేనే వానికి అక్కడ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. దీనికి కారణం అన్నారు, ఏ యొక్క పనికి ఆ పనిముట్టే వాడాలి. చెక్కాలంటే బాడిసే వాడాలి, బెజ్జం వేయాలంటే దానికి మరి ఉలే కావాలి. ఇట్లాగే దేనికి వాడే పనిముట్టే దానికి వాడతారు. ఇవి కారణములు అని చెప్పని అన్నారు. అట్లా మనం కూడా వ్యవహారం చేయాలంటే మనకి పనిముట్లు కావాలి. ఏమిటా పనిముట్లు అని చెప్పనంటే నేత్రము అనేది ఒక పనిముట్టు అన్నమాట. అది ఉన్నటువంటి వారు మాత్రమే దృశ్యాన్ని చూస్తాం అనే క్రియ ఏర్పడుతుంది. ఆ నేత్రం కనుక లేకపోయిందా అంటే దృశ్యం చూడాలనే క్రియ ఉండదు అక్కడ. అదే ప్రకారముగా మరి శ్రోత్రము చెవి అనేటువంటి పరికరం అది ఉంటేనే శబ్దం అనేటువంటి దాన్ని గ్రహించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దానికి కారణం అన్నారు. కాబట్టి ప్రమాకరణం ప్రమాణం, ఒక గోచరించాలంటే దాని ప్రమాణం ఉండాలి. శబ్దం అనేటువంటి యొక్క ఇక్కడ అంటే జ్ఞానం అని చెప్పి అర్థం వస్తుందండి. తత్సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువును తెలుసుకోవటమే జ్ఞానం. ఇప్పుడు చెవి ద్వారా శబ్దాన్ని విన్నాము, ఆ శబ్ద సంబంధ అర్థం గోచరించింది. అంటే కంటి ద్వారా ఒక దృశ్యాన్ని చూసాము, ఆ దృశ్యం ద్వారా మనకు తత్సంబంధమై ఉన్న వస్తువు జ్ఞానం కలిగిందన్నమాట. కాబట్టి స్త్రీని చూస్తే స్త్రీ అనే జ్ఞానం కలుగుతుంది, పురుషుని చూస్తే పురుషుడు అనే జ్ఞానం కలుగుతుంది, పశువుని చూస్తే పశువు అనే జ్ఞానం కలుగుతుంది, మృగాన్ని చూస్తే మృగం అనే జ్ఞానం కలుగుతుంది. ఇట్లా లోకంలో ఏ వస్తువులు మనం చూస్తూ ఉంటామో ఆ వస్తువు యొక్క సంబంధ జ్ఞానం కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ ప్రకారముగా దానికి పరికరం కావాలి. పరికరం లేకుండా మనం ఆ జ్ఞానాన్ని సంవర్ధన చేసుకునే అవకాశం లేదు, ఆ గోచరించే అవకాశం లేదన్నమాట. అందుచేత శబ్దం అనబడేటువంటి ఆ భ్రమను తెలుసుకోవాలని చెప్పనంటే శ్రోత్రం అనే ప్రమాణం ఉండాలి. దృశ్యము అనేటువంటి భ్రమను గోచరింపజేసుకోవాలంటే నేత్రము అనేటువంటి యొక్క ప్రమాణం ఉండాలి. గంధము అనేటువంటి యొక్క జ్ఞానం కలగాలని చెప్పనంటే ఘ్రాణము అనేటువంటి యొక్క కరణం ఉండాలి. ఇదన్నమాట. కాబట్టి ప్రకారంగా లోకంలో ఏవైనా కానీ ఒక కార్యం కావాలని చెప్పనంటే ఆ కార్య సంబంధమై ఉన్నటువంటి యొక్క సామగ్రి అక్కడ పుష్కలంగా ఉంటుందన్నమాట. ఎక్కడికన్నా పోండి చూడండి, ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు అని చెప్పనంటే తన వద్ద అనేక పరికరాలు ఉంటాయి. ఇప్పుడు కరెంటు పనిచేసే వాళ్ళు అనేకమైనటువంటి యొక్క వస్తువులు వాడికి సంబంధించినటువంటి వస్తువులు వాడికి ఉంటాయి.
కాబట్టి వాడి వద్ద ఉండేటువంటి వస్తువులు వడ్రంగి చేసేవాడి దగ్గర ఉండవు. వడ్రంగి పని చేసేటువంటి వాని దగ్గర ఉన్న వస్తువులు వ్యవసాయం చేసే వాళ్ళ దగ్గర ఉండవు. వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాలు వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర ఉండవు. కాబట్టి ఎవరికి ఏ పరికరాలు కావాలో ఆ పరికరాలు వాళ్ళు సమకూర్చుకుంటారు. ఇట్లా ఆ పరికరములు లేకుండా ఎవడు ఏం చేయలేడు. వ్యాపారస్తుడైనా వ్యవసాయస్తుడైనా ఎవరో కూడా ఏ పని చేయలేరు. కాబట్టి పరికరములు కావాలి, కరణములు కావాలి. ఆ కరణంలో కూడా దేనికి వాడే కరణాన్నే దానికి వాడే విధానం ఉంటుంది తప్ప ఇంకో దానికి వాడే అవకాశాలు లేవు. ఇప్పుడు పులుసు చేస్తూ ఉన్నారనుకోండి, ఆ పులుసు వండేటువంటి వాళ్ళకి మరి అట్ల గడబెడితే దాంట్లో ఏమైనా అయ్యే అవకాశం ఉంటుందా? గరిటే కావాలన్నమాట. అంటే దోశ పోసేటువంటి వారికి గరిటె తీసుకుంటే ఏమన్నా అవుతుందా? అది వస్తుందా దోశ అంటే? అది రాదు, దానికి అట్లగాడే కావాలి. ఇట్లా దేనికి వాడేటువంటి పరికరాలే దానికి వాడే విధానం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం ఒక వస్తువు యొక్క వ్యవహారం సిద్ధించాలని చెప్పనంటే ఆ వస్తు సంబంధమై ఉన్నటువంటి పరికరం ముఖ్యంగా ఉండాల్సి ఉంటుంది. వాటిని పనిముట్లు అని చెప్పని అన్నారు, వాటినే కరణములు అని చెప్పని అంటారు. ఆ కరణములుగా చెప్పినట్లయితే మనలో మరి జ్ఞానేంద్రియ పరికరములు, కర్మేంద్రియ పరికరములు. కాబట్టి ఇవి లేకుండా ఎవడో కూడా ఏ కార్యం చేసే అవకాశాలు లేవు. వ్యవసాయం చేసేవాడు తన యొక్క పనిముట్లు పక్కన పెట్టి వ్యవసాయం చేయమని చెప్పానండి. వ్యాపారం చేసేటువంటి వాళ్ళు తన వద్ద పనిముట్లు పక్కన పెట్టి వ్యాపారం చేయమని చెప్పానండి. వడ్రంగి పని చేసేటువంటి వాళ్ళు వడ్రంగి సంబంధ పనిముట్లు పక్కన పెట్టేసేసి పని చేయమని చెప్పానండి. అట్లా మనలో ఉన్న కరణాలు కూడా పక్కన పెట్టేసేసి వ్యవహారం చేద్దామంటే మనకి కుదరదు. అందుచేత ఎవరికి ఉండేటువంటి పరికరాలు వాళ్ళు సమకూర్చుకుంటేనే ఆ వ్యవహారం సాగే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం వ్యవహారం, మన యొక్క వ్యవహార సిద్ధి, వాళ్ళకి వ్యవసాయ సిద్ధి, వాళ్ళకి వ్యాపార సిద్ధి, వీళ్ళకే వంట వాడుపు సిద్ధి, అట్లా మనకి వ్యవహార సిద్ధి. మనం లోక వ్యవహారం చేయాలని మనకు పనిముట్లు కావాలి. కాబట్టి ఆ పనిముట్ల విధానం ఏంటంటే చూసేదానికేమో కన్ను వాడతాము, వినేదానికేమో చెవులు వాడతాము, గంధాన్ని గ్రహించేదానికేమో ముక్కును ఉపయోగిస్తాము, రసములు తెలుసుకోవడానికి నాలుక ఉపయోగిస్తాం అన్నమాట. కాబట్టి మనం కూడా ఆయా సందర్భాలను బట్టి ఆయా వస్తువుల్ని ప్రయోగాత్మకముగా వాడుతూ ఉన్నాం. అది అట్లాగే ఇట్లను కరణములు అని చెప్పని అన్నారు. మరి ఆ కరణాల విధాయకంగా ఉన్నటువంటి జ్ఞానేంద్రియ కరణాలు, కర్మేంద్రియ కరణములు. అట్లానే ఒక వస్తువు ఇవ్వాలి, పుచ్చుకోవాలంటే మరి పాణేంద్రియ కరణం ఉండాలి. రావటం పోవటం అనే గమనం చేయాలని చెప్పానంటే పాదేంద్రియ కరణం ఉండాలి. మరి అట్లనే ఒక విషయాన్ని ఇతరులకు చెప్పాలని చెప్పానంటే వాగేంద్రియ కరణం ఉండాలి. అదే ప్రకారముగా మరి మిగతా మల విసర్జన చేయడానికి పాయురేంద్రియ కరణం ఉండాలి. అది జల విసర్జన చేయటానికి, సుఖించటానికి మరి గుహేంద్రియ కరణం అనేటువంటిది దాని ద్వారా ఆస్వాదించే విధానం. ఈ ప్రకారముగా ఇన్ని పరికరాలను దగ్గర పెట్టుకుని ఈ లోకములో ఉన్నటువంటి వాటిని తెలుసుకోవడం అనేటువంటి కార్యసిద్ధిని చేసుకుంటూ ఉన్నాడు. గమనించాల్సిన అంశములు ఇవన్నీ కూడా మనసు పెడితేనే అర్థమయ్యేటువంటి విషయాలు. ఇట్లా మనకుండేటువంటి పరికరాలు మనకున్నాయన్నమాట. ఉన్నాయి కాబట్టి వ్యవహారం సిద్ధించే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏ కార్యము సిద్ధించదు. చూసుకోండి కావాలంటే. ఎవరు ఏ యొక్క వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు వాళ్ళ పుష్కలంగా ఉంటాయి. ఉన్నప్పుడే వాటిని చక్కగా వాళ్ళు వినియోగించి ఆ కార్యాన్ని సిద్ధింపజేసుకుంటారు. అట్లా మనం కూడా దృశ్యాన్ని సిద్ధింపజేసుకోవాలంటే నేత్రేంద్రియం అనే కరణాన్ని వాడుకోవాలి. శబ్ద విషయాలు సిద్ధించాలని చెప్పానంటే శ్రోత్రేంద్రియ కరణాన్ని వినియోగించుకోవాలి. అట్లా గంధాన్ని ఆస్వాదించేటువంటి విధానం కావాలంటే ఘ్రాణేంద్రియ పరికరాన్ని వినియోగించాలి. ఓ పదార్థములో అనేక రుచులు ఉంటాయి, రసాలు ఉంటాయి. తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం ఇవన్నీ కూడా అనేక రుచులు రసాలతో చేరి ఉంటాయి. కాబట్టి అవి విశదముగా తెలుసుకోవాలని చెప్పన్నట్లయితే జిహ్వేంద్రియం అనేటువంటి కరణం ముఖ్యంగా ఉండాలి. కాబట్టి ఏ కరణం లేని వానికి ఆ కార్యం సిద్ధించే అవకాశం లేదు.
ఇది గమనించాల్సిన అంశము. అట్లా కర్మేంద్రియములతో కూడా జరిగే వ్యవహారం దాంతో ఉన్నాయి. కర్మేంద్రియముల ద్వారా కర్మేంద్రియాలు జరుగుతాయి. జ్ఞానేంద్రియాల వల్ల జ్ఞానేంద్రియ సంబంధ కార్యాలు నిర్వర్తింపబడతాయి. కాబట్టి ఈ ప్రకారముగా ఇక్కడ చెప్పే విషయంలో ప్రమాణ లక్షణై జ్ఞేయం అన్నాడు. ప్రమాణ లక్షణై, లక్షణములంటే చెప్పుకున్నాం. స్వరూపత లక్షణములు బ్రహ్మములో ఉన్నవి, ఆత్మలో ఉన్నవి చెప్పుకున్నాం. ఇక్కడ ప్రమాణములు అంటూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి ప్రమాణములు అనే విషయం చెప్పుకున్నాం. ఇక్కడ పరికరములు, ఉపకరణములు అంటాం. ప్రమాణములను ఉపకరణములు. కాబట్టి వాటి ద్వారానే మనం ఏవైనా తెలుసుకునే విధానం ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటని చెప్పానంటే, రెండు పదార్థముల యొక్క అంశాన్ని మనకి శాస్త్రకారులు చెబుతూ ఉన్నారు. ఒకటి మరి సాకారంచ నిరాకారంచ, సగుణంచ నిర్గుణంచ అనే విధానముగా. సాకారము అంటే వ్యావహారిక జగత్తు, నిరాకారము అంటే పారమార్థిక బ్రహ్మము. అది కనుక రెండు పదార్థాలు ఉన్నాయి. దాన్ని వ్యావహారిక సత్తా అన్నారు, పారమార్థిక సత్తా అంటారు. అందువల్ల వ్యావహారిక సత్తా అంటే మన ఎదురుగా, మన పంచేంద్రియాలకు ఎదురుగా ఉన్నటువంటి గోచరించేటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనబడి మన కళ్ళ ముందు తారాడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క ఇంద్రియ సహకారములతో భూమిని, జలమును, అగ్నిని, వాయువుని, ఆకాశమును, ఈ పంచభూతాలను కూడా పంచేంద్రియాల ద్వారా చక్కగా ఎరిగే అవకాశం ఉందన్నమాట. అందరూ లోకంలో మరి వచ్చినప్పటి నుంచి, జాగ్రత్త అవస్థకు వచ్చినప్పటి నుంచి పంచేంద్రియ కరణాలతో సంబంధం పడి ఈ వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క జగత్తును తెలుసుకోవడం లాంటిది చేస్తూ ఉన్నాం. అట్టనే మరి పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము అన్నారు. పారమార్థిక బ్రహ్మము మరి దానికి ఏమైనా కరణాలు ఉన్నాయా అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ విచారించుకోవాల్సి ఉంటుంది. ఒక అంశముగా చూసినట్లయితే వ్యావహారిక విశ్వము, పారమార్థిక బ్రహ్మము రెండు. వ్యావహారిక విశ్వము అంటే అది మనకు చిన్నప్పటి నుంచే చక్కగా అందుబాటులో ఉన్నది. దీనికోసం ఎవరు పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. ఇంకా ఇతర సాధనాలు సంపాదించుకుని గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత కూడా లేదు. వేరే ఇంకేమైనా అయితే తెలుసుకోవాలని చెప్పనంటే కొన్నింటిని మనం ప్రయత్నం ద్వారా సాధించుకుని తెలుసుకోవాలి తప్ప మరి ఎలాంటి ప్రయత్నం లేకుండా సులభముగా ప్రత్యక్షంగా కానవచ్చే విధానముగా మనకు ఎదురుగా పంచభూతాలు ఉన్నాయి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇంకేదైనా మనకి నేత్రాన్ని గోచరించేవిగా లేనట్లయితే వాటిలను మనం ఒక పరికరము ద్వారా ఎక్కడో దూరముగా ఉన్నటువంటి వాటిలను కూడా దగ్గరగా ఉన్నట్లుగా చూస్తామన్నమాట. ఈ పరికరాల యొక్క సహకారముతో చేసేటువంటి వ్యవహారము. ఈ ప్రకారముగా మరి ఆ లోక వ్యవహార సంబంధమై ఉన్నటువంటి పంచభూతములు వ్యావహారిక జగత్ తెలుసుకోవటానికి కరణములు అనబడేటువంటి పంచకరణములు అనేటువంటి మనకు ఉన్నాయి. మరి పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము. ఈ రెండింటి విషయం చూసినట్లయితే వ్యావహారిక జగత్తు అజ్ఞాతము అన్నారు, పారమార్థిక బ్రహ్మము అజ్ఞాతము అన్న రెండు అజ్ఞాత పదార్థాలే. అజ్ఞాతము అంటే తెలియబడకుండా ఉన్నటువంటి యొక్క వాట్లను అజ్ఞాత పదార్థములు అంటారు. కాబట్టి అజ్ఞాతమై ఉన్నటువంటి వాట్లను జ్ఞాతం చేసి తెలియజేసేటువంటివి ఇంద్రియములు అన్నారు. ఇంద్రియముల యొక్క పని ఏమిటంటే అజ్ఞాతములై ఉన్నటువంటి యొక్క విషయాలను చక్కగా తెలియజేసే విధానముగా ఉన్నటువంటి ఇంద్రియాలు అన్నమాట. అజ్ఞాతం అంటే ఏమిటండి? ఎవరో ఒక వ్యక్తి పదార్థం పట్టుకొచ్చాడు, నీ ముందు పెట్టాడు, దాన్ని కాస్త రుచి చూడమన్నాడు. ఎప్పుడు కూడా తిన్నటువంటి యొక్క విధానం కాదు, ఏదో కొత్తగా కనబడతా ఉన్నది. దాంట్లో ఉన్నటువంటి రుచి అజ్ఞాతం, ఎప్పుడు కూడా అనుభవంలో వచ్చినటువంటిది కాదు. ఆ పూట నీ ముందుకి ఆ వ్యక్తి పట్టుకొచ్చి ఉన్నటువంటి పదార్థం. ఇది తింటే ఏమన్నా అవుతుందేమో అనే భయాలు లోపల కూడా కొన్ని ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆత్మీయుడు కదా, మిత్రుడు కదా, మరి తెచ్చిపెట్టాడు, తినకపోతే బాగుండదేమో అని చెప్పి ఉద్దేశంతో కొంచెం తీసుకుని వేలుతో
నాలుక మీద రాసి దాన్ని కాస్త సపరించి ఆ రుచి అనేటువంటి విషయాలని చక్కగా అవలోకన చేస్తారు. ఆ ప్రకారంగా మీకు నాలుక తగిలి దానికి రుచి అనేటువంటి తెలిసి ఉన్నప్పుడు చాలా బాగా ఉంది అన్నటువంటి అభిప్రాయం రావచ్చు, ఏం బాగాలేదు తినలేమనేటువంటి ఆ భావం రావచ్చు. అనుభవానికి వచ్చిన తర్వాతనే దాని యొక్క విషయం మీద మనం అయిష్టతలను చెప్పే విధానం ఉంటుందన్నమాట. మన యొక్క నాలుకకు అందనంత వరకు అది అజ్ఞాతమే. దాన్ని అజ్ఞాతము అంటారు. అజ్ఞాతం అంటే తెలియబడినటువంటిది కాదు. ఎప్పుడు చూడలా తినలా, తినకుండా ఉన్న పదార్థం కొత్తగా మన ముందుకు వచ్చినప్పుడు ఎమ్మడే తినేస్తామా? తినం. అదే గతంలో ఒకవేళ పలుమార్లు అది కనుక మనం తిని ఉన్నట్లయితే ఇంకా సందేహించే విధానమే లేదు. ఎప్పుడైనా పదార్థం వచ్చిందో ఎమ్మటే దానిని నిస్సంకోచంగా తినేస్తారన్నమాట. అదే కొత్తది ఏదైనా వచ్చింది అని చెప్పానంటే కొంచెం ఆలోచనలో పడతారు. ఇది తీసుకుంటే ఏమవుతుందో, ఏ పరిస్థితి అవుతుందో, మళ్ళీ పొద్దున్నే ఊరికి పోవాలి, ఇంకేదైనా తేడా చేస్తే అది కాస్త క్యాన్సల్ అయిపోతుంది, ఇలాంటి అనుమానాలు సాధారణంగా ఉంటాయన్నమాట. అది అజ్ఞాత పదార్థము అంటారు. అజ్ఞాత విధానముగా లోకంలో ఇంకెన్నో ఉన్నాయి. మనకు జ్ఞాతమై ఉన్నటువంటివి కొన్నే, మన ఇంద్రియాలకు తెలియబడ్డటువంటివి కొన్ని అన్నమాట. ఇప్పుడు జంతువులను చూశారు, ఇంకా నీకు కనపడకుండా తెలియకుండా ఉన్న జంతువులు అరణ్యాలలో ఇంకెన్నున్నాయో. మీరు కొన్ని మత్స్యములు చూశారు, మీనములు చూశారు, అంటే చేపలు. నీ దృష్టికి రాకుండా ఉన్నటువంటి రకాలు ఇంకా సముద్ర గర్భాలలో ఇంకెన్నున్నాయో. అదే ప్రకారంగా పక్షులు చూసుంటారు. మీరు చూడకుండా నీకు దృష్టికి రాకుండా ఉన్న పక్షులు అరణ్యాలలో ఇంకెన్నున్నాయో. నీ దృష్టి కానవచ్చేటువంటి యొక్క నక్షత్రాలు ఆకాశంలో కొన్ని కనబడతా ఉన్నాయి. అసలు నీకు కనపడకుండా ఇంకా సుదూర ప్రాంతాలలో నక్షత్రాలు ఇంకెన్నున్నాయో, ఎన్ని లక్షలు ఉన్నాయో. అవన్నీ కూడా నీకు అజ్ఞాతములే. తెలియబడే అంశం వరకే జ్ఞాతం తప్ప మిగతావన్నీ కూడా అజ్ఞాతములే. అదే ప్రకారముగా ఈ భూమి సంబంధమై ఉన్నటువంటి యొక్క పరమాణువులు ఏమిటి, అట్లనే జల సంబంధమై ఉన్న పరమాణువులు, అట్లా అగ్ని సంబంధమై ఉన్న పరమాణువులు, అట్లా వాయువు యొక్క సంబంధ పరమాణువులు. అది ఏ పరమాణువులు చేరి వాయువు అయింది, ఏ పరమాణువులు కలిసి అగ్ని అయ్యింది, ఏ పరమాణువులు కలిసి జలమైంది, ఏ పరమాణువులు కలిసి పృథివయ్యింది. కాబట్టి ఆ పృథివిలో ఎన్ని పరమాణువులు ఉన్నాయి, అవి వాటి యొక్క గుణగణాలు ఏమిటి, వాటి యొక్క ప్రభావాలు ఏమిటి, వాటి సంయోగముల చేత ఎలాంటి శక్తులు ఉత్పన్నమవుతాయి అనేటువంటి యొక్క విషయం కాడ చూసినట్లయితే సాధారణంగా అందరికీ అజ్ఞాతమే. అది వైజ్ఞానికంగా ఉన్నటువంటి వారు వాళ్ళ యొక్క పరిశోధనాశాలల్లో మరి ఏవైతే ఉన్నాయి విశ్వ పదార్థములుగా ఉన్నటువంటి యొక్క పరమాణువులను స్వీకరించి వాటిని బాగా సూక్ష్మ దృష్టితో విచారించి, అవి చాలా మరి పరమాణువులు అంటే చాలా సూక్ష్మముగా ఉండే విధానం కాబట్టి వాటిను వాళ్ళ యొక్క పరిశోధనలో వాటిల్లో ఉన్న గుణగణాలు, వాటి యొక్క ప్రభావాలు, వాటి యొక్క మహిమాన్విత శక్తులు ఇవన్నీ కూడా విచారించి వాటి యొక్క శక్తులను వినియోగాత్మకముగా తీసుకురావటం కారణంగానే ఈనాడు ఎన్నెన్నో మనం అద్భుతాలను లోకంలో చూస్తూ ఉన్నాం. రాకెట్లు, విమానములు, హెలికాప్టర్లు కానీ, కంప్యూటర్లు కానీ, సాఫ్ట్వేర్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, ఈ ప్రకారంగా ఈనాడు మనం చూసే జూమ్ కానీ, ఎక్కడో ఉన్నటువంటి యొక్క మీరు కాలాసులో ఉన్నటువంటి యొక్క నేను ప్రత్యక్షంగా ఉన్నాము, కనబడుతున్నాం అని చెప్పనంటే అది ఒక అద్భుతమై ఉన్నటువంటి విధానం. అది పరమాణువుల యొక్క ప్రభావంతో చేరి ఉన్నటువంటి యొక్క అంశం అన్నమాట. ఇవన్నీ చూసినట్లయితే మనకేమైనా తెలుసా? అసలు ఆ సంగతి ఏమైనా తెలుసా? మన చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నది, మన దాంట్లో ఎన్నో ఉన్నాయి, ఎంతో లోపల మరి వైజ్ఞానికమైనటువంటి యొక్క అంశం ఉన్నది. మీ చేతిలో ఉన్న సెల్లు, ఆండ్రాయిడ్ ఫోను ఎంతో మీరు 40,000 30,000, ఇంకా ఐఫోన్లు అయితే ఇంకా ఎక్కువ రేట్లు, యాపిల్ అయితే ఇంక 1,50,000 ఇట్లా కొంటారు. చాలామంది కొన్ని చేతుల్లో పట్టుకుంటారు. అదొక స్టేటస్, అదొక హోదా, అదొక గొప్పతనం అన్నమాట. దాంట్లో ఏమన్నా తెలుసా లోపల ఉన్నటువంటి యొక్క విజ్ఞానము అని చెప్పనంటే తెలిసింది ఒకటే, ఇన్కమింగ్ కాలు, అవుట్ గోయింగ్ కాలు, అంతే. వచ్చింది రిసీవ్ చేసుకోవటం లేదా అక్కడ చేసి మాట్లాడటం తప్ప దాంట్లో లోపల ఏమున్నాయి అనే విషయం మాత్రం ఏమి చాలా 190% పైగా సెల్ ఫోన్ పట్టుకుంటారే కానీ దాంట్లో ఎలాంటి యొక్క ఆప్షన్స్ ఉన్నాయి, ఎలాంటి యొక్క
ప్రయోగాలు ఉన్నాయి, ఎలాంటి విధానాలుగా ఉన్నాయనే విషయం మీద ఎవరికి తెలియదు. మొత్తం అజ్ఞానమే, అజ్ఞాతమే. అజ్ఞాన సంబంధ అంశాన్ని అజ్ఞాతము అని చెప్పని అంటారు. కాబట్టి అజ్ఞాత విధానం చూసినట్టు ప్రతి దాంట్లో మనకి అజ్ఞాత విధానం మన కొంత భాగం వరకు తెలియబడుతుంది తప్ప తెలియని అంశం దాంట్లో 90% పైగా ఉందన్నమాట. ఏదన్నా పట్టుకో వస్తువు, ఏమి ఒక వంకాయ తీసుకో, బీరకాయ తీసుకో, ఏమి కాస్తారు, ఉప్పు కారం అందుతారు, వండుకుని తిని పారేస్తారు అక్కడ. అసలు దాంట్లో ఏమున్నాయి గుణాలు, ఆ వంకాయ వల్ల ఎన్ని వ్యాధులకు ఉపయోగపడేదిగా ఉన్నది, దానివల్ల ఎన్ని వ్యాధులు పుట్టేవిగా ఉన్నాయి, దాని యొక్క గుణగణాలు ఏమిటి, అవి చేసే ప్రభావాలు ఏమిటి, దాని యొక్క మరి ఉపయోగాలు ఏమిటి, అపకారాలు ఏమిటి, ఇవన్నీ కూడా పరిశోధన చేసే తప్ప నీకు దాంట్లో ఉన్నటువంటి అంశములు నీ దృష్టికి వచ్చే అవకాశం లేదు. ఆ మొత్తం కూడా నీకు ఏంటంటే ఒక అజ్ఞాత సంబంధమై ఉన్న అంశమే. ఏదన్నా తీసుకో, ఒక ఆకు తీసుకో, ఆకు బారుగా ఆకు పచ్చగా ఉంది, మృదువుగా ఉన్నది, చూస్తానికి బాగా ఉంది, రమణీయంగా ఉంది అన్నీ. మరి ఆకుల్లో ఉన్న గుణాలు ఏమిటి, దాని యొక్క పసరు తీసి వాడితే ఏ ఏ వ్యాధులకు పనిచేస్తుంది, దాని ప్రభావాలు ఏమిటి, అది మళ్ళీ వేరే ఆకుతో కలిపినట్లయితే ఎలాంటి గుణం మళ్ళీ కొత్త గుణం ఉత్పన్నమవుతుంది, ఇలాంటివన్నీ దాంట్లో ఉన్నాయి. కానీ మనకేం తెలుసా అని చెప్పానంటే ఏమీ తెలియదు. ఆకు మాత్రం చూస్తున్నామే తప్ప ఆకుల్లో ఉన్నటువంటి రసాలు కానీ, వాటి సంబంధ ప్రభావాలు కానీ, వాటి ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు కానీ, దానివల్ల జరిగేటువంటి అపకారాలు కానీ ఏవైతే ఉన్నాయో మనకి ఏమీ తెలియదు. పట్టుకున్న వస్తువును అంతవరకే, ఆ వస్తువులో ఏముందో మనకేం తెలియదు. ఇదంతా కూడా అజ్ఞాత విధానమే. అజ్ఞాతము అంటే తెలియనితనంగా ఉన్నటువంటి యొక్క భాగాన్ని అజ్ఞాతము అని చెప్పని అంటారు. అవన్నీ కూడా మరి పరిశోధనాశాలల్లో వాళ్ళు పెట్టుకుని అదే పనిగా పెట్టుకుని జీవితాలు మొత్తం కరగదీసి వాళ్ళు కొన్ని కొత్త కనిపెట్టి వెళ్ళిపోతారు. ఒక కొత్తతనాన్ని గుర్తించాలంటే వాడి జీవితకాలం పడుతుంది. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే అనేక విజ్ఞాన మార్గాలు, విజ్ఞాన రంగాలు అన్నీ కూడా ఎంతో గొప్ప జ్ఞానాన్ని పరిశోధించే విధానాలుగా విశ్వంలో ఉన్న జ్ఞానం తీసుకురావడానికి వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నము. ఆ ప్రయత్నంలో కొన్ని జీవితాలు అట్లా గడిచిపోతా ఉన్నాయి. చివరికి ఎక్కడో ఒక వ్యక్తి దాని ద్వారా కనిపెట్టి లోకంలోకి తీసుకొచ్చే విధానం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా చూసినట్లయితే విశ్వములో ఉన్నటువంటివన్నీ కూడా మనకి అజ్ఞాతములుగా ఉన్నటువంటివి. అజ్ఞాత అంశములను జ్ఞాతం చేసి తెలియజేసే విధానమే పరికరములకు ఇంద్రియములు. వింటున్నారా? పరికరములకు ఇంద్రియములు మనకున్నటువంటి యొక్క వాటను కరణములు అంటారు. నేత్రేంద్రియ కరణము, శ్రోత్రేంద్రియ కరణము, ఘ్రాణేంద్రియ కరణము, జిహ్వేంద్రియ కరణము, ఇవన్నీ కూడా జీవునికి పనిముట్లుగా ఉన్నాయి. ఆ పనిముట్లతో ఈ లోకములో ఏవైతే అజ్ఞాతములుగా ఉన్నాయో వాట్లను జ్ఞాతం తెలుసుకోవటం అనే దానికి చేస్తున్నటువంటి ఒక ప్రయోగ విధానము. మీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఏమున్నాయో మొత్తం చూశారు. ఇక మళ్ళా చూస్తానికి పోరు. ఒకసారి చూసామా అయిపోయింది, మళ్ళా పోయేది ఏమిటాక, ఒకసారి చూసాము అయిపోయింది అంతే, మళ్ళా బోరేక అది కదా. కొత్తగా సినిమా వచ్చిందనుకోండి, దాంట్లో ఏముందో తెలియదు కనుక తెలియనితనం తెలుసుకోవటానికి పోయి కూర్చున్నారు, 2.5 గంట సేపు కూర్చున్నారు. దాంట్లో ఎలాంటి యొక్క సన్నివేశాలు ఉన్నాయో, ఎలాంటి యొక్క పాటలు ఉన్నాయో, ఎలాంటి యొక్క కొట్లాటలు ఉన్నాయో, ఎవరెవరు యాక్టర్లు దాంట్లో ఏ పాత్రలు పోషించారో ఇవన్నీ కూడా మరి మనసులో వేసుకున్నారన్నమాట. వేసుకుని బయటకు వచ్చేసారు, శుభం అయిపోయింది. మళ్ళా పొమ్మంటే పోతారా? అయ్యో పొన్ను పోయించానయ్యా, చూశాను అయిపోయింది, ఇంక చూసేదేనా. ఈ ప్రకారంగా ఓసారి చూసిన తర్వాత మళ్ళీ అక్కడ పోమేక మళ్ళీ వేరే యొక్క అంశం ఏదైనా వస్తే ఆడ పోయే ప్రయత్నం చేస్తాం అన్నమాట. కనుక అజ్ఞాతమై ఉన్నటువంటి వాటిని తెలుసుకోవటానికి ఎప్పుడూ కూడా మనిషి ఉరుతలుతూ ఉంటాడు. తెలుసుకోవాలి. ఏమి అటనే ఎన్నో చూసే ఇండియాలో అయిపోయింది. దుబాయ్లో ఉన్నాయంట చాలా కొత్త వింతలు, ఆఫ్రికాలో ఉన్నాయట చాలా చూడాల్సినటువంటివి అని ప్రకారంగా పని కట్టుకుని దానికోసంగా చూస్తానికి పోతూ ఉంటారు. ఎక్కడెక్కడో ఉన్నాయి, అజ్ఞాతములుగా ఉన్నాయి. ఆ వింతలను విడ్డూరాలను చూస్తానికి అంతలెక్క ప్రయాణం చేసి పోగలిగేటువంటి వాళ్ళు పోతూ ఉన్నారు. పోగలిగే ఓపిక లేని వాళ్ళు దండం పెట్టేసి అక్కడే కూర్చుంటూ ఉన్నారు. ఎంత లెక్క పోయినా, ఎన్ని తెలుసుకున్నా కానీ
ఇంకా వాటిలలో తెలుసుకోవాల్సినటువంటి యొక్క అంశములు ఇంకా కోకొలలాగా ఉన్నాయి. మొత్తం నీకు తెలియబడలేదు. ఏవో ఒకవైపు చూసావు, ఒక యాంగిల్లో చూసావు, ఒక పక్షంలో చూసావే తప్ప మిగతా పక్షం అంతా కూడా 99% అట్లాగే తెలియనితనంగా పడుంది. అక్కడ 1% మాత్రమే ఏదో పక్క చూసావే తప్ప మిగతా భాగం అని తెలియనితనం ఆ పక్క పడున్నదన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా ఇంద్రియముల యొక్క పని ఏమిటయ్యా అంటే అజ్ఞాతమై ఉన్నటువంటి యొక్క అంశములను జ్ఞాతము చేసి తెలియజేసే విధానమే ఇంద్రియములు. కాబట్టి వాట్లను ప్రమాణ అన్నారు, ప్రమాణములు అన్నారు. ప్రమాణములు అంటే ప్రమాకరణం, ప్రమాణం, ఇది అర్థం. కాబట్టి ఇక్కడ దానికి మీద చాలామంది మహాత్ములు గొప్ప పరిశోధన చేశారు. వీళ్ళు ఊరుకోలేదు. ఎక్కడైతే వైజ్ఞానికులు వాళ్ళు తమ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు, ఎట్లాగ వ్యవసాయదారులు కూడా వాళ్ళ విధానాలు ఎట్లా ప్రయోగాలు చేస్తూ కొత్త కొత్త కనిపెడుతూ ఉన్నారు. కొత్త కొత్త మొక్కలు తీసుకొస్తూ ఉన్నారు, హైబ్రిడ్ మొక్కలు తీసుకొస్తూ ఉన్నారు. ఒక మొక్క పెడితే 6 ఏళ్ళకు కానీ పూత రాదు, కాయ. అలాంటి దాన్ని వాడి ప్రయోగంతో 3 నెలలకే పంటలాగా వస్తూ ఉన్నాడు. ఇదంతా కొత్తగా విధాయకంగా తాను కనిపెట్టేటువంటి విధానాలు చేసుకొస్తూ ఉంటాడు. అందుచేత ఈ ప్రకారముగా మరి ఆ యొక్క కరణములు అనబడేటువంటి యొక్క వాటి మీద మహాత్ములు చాలా ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు ఎంతో కృషి చేసి వాటిని కనుగొన్న విధానము. కాబట్టి ప్రమాకరణం, ప్రమాణం అనే విధానాలుగా ప్రత్యక్ష ప్రమ, అనుమితి ప్రమ, శాబ్ది ప్రమ, అర్ధాపత్తి ప్రమ, అనుపలబ్ధి ప్రమ, ఉపపత్తి ప్రమ, ఇవి ప్రమలే. ఈ ప్రమలకు కరణములు ఉంటాయన్నమాట. ప్రత్యక్ష ప్రమకు ప్రత్యక్ష ప్రమాణము, అనుమితి ప్రమకు అనుమాన ప్రమాణము, శాబ్ది ప్రమకు శబ్ద ప్రమాణము, అర్ధాపత్తి ప్రమకు అనుపలబ్ధి ప్రమకు అర్ధాపత్తి ప్రమాణము. కాబట్టి ప్రకారముగా ఏ ప్రమలకు ఆ ప్రమాణములు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. ప్రత్యక్ష ప్రమలకు ప్రత్యక్ష ప్రమాణం, కరణం. ఇట్లాగా మరి వాటి ద్వారానే లోకములో తెలుసుకోవటం అనేటువంటిది అవుతుందే తప్ప పరికరము లేకుండా ఎవడికి ఏ పని కాదు. వడ్రంగి వాడికైనా, వ్యవసాయ వాడికైనా, వ్యాపారస్తుడికైనా వానికి ఉండే పరికరాలు మొత్తం ఉంటేనే వాడు ఏదైనా చేయగలిగే అవకాశం ఉంటుంది. అట్లా మనం కూడా ఒక వ్యవహారం చేయాలని చెప్పిన మనకు కావాల్సినటువంటి పరికరాలు మనకు ఉండాలి. వాటిని కారణములు అని చెప్పి అన్నారు. కాబట్టి నేత్రేంద్రియం కరణం లేకుండా దృశ్యాన్ని చూసే అవకాశం లేనట్లుగా అట్లనే మరి ప్రాతిభాషికం అనబడేటువంటి యొక్క ప్రమ, అది కూడా ప్రమ అన్నారు. దాన్ని కూడా ప్రాతిభాషిక సత్తా అన్నారు. వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా, పారమార్థిక సత్తా అనేటువంటి 3 కూడా సత్తా మాత్రముగానే పదం వాడారు. అంటే ఏమిటి? వ్యావహారికముగా అది ఉన్నది, ప్రాతిభాషికముగా ఇది ఉన్నది, పారమార్థికముగా అది ఉన్నదన్నమాట. అయితే ఇవి ఎప్పటికీ ఉంటాయా, కొద్ది కాలం పాటు ఉంటాయని అది విచారణాంశం. తర్వాత ఉండుట అనేటువంటి విషయంలో మాత్రం వ్యావహారిక సత్తా ఉన్నది, ప్రాతిభాషికముగా ప్రాతిభాషిక సత్తా ఉన్నది, పారమార్థిక సత్తా ఉన్నది అన్నారు. మూడింటిని కూడా త్రివిధ సత్తలు అని పదం పెట్టారు. త్రివిధ సత్తలు అని అర్థం. కాబట్టి వ్యావహారిక సత్తాకు మరి కరణములు అవి ఉన్నాయి. ప్రాతిభాషిక సత్తా అనబడేదానికి కరణం ఏమిటయ్యా అంటే దానికి భ్రాంతి జ్ఞాన కరణము అన్నారు. భ్రాంతి జ్ఞానము మిథ్యా వస్తువు చేరి అధ్యాస అని చెప్పని అంటారు. అందువల్ల ఈ యొక్క భ్రాంతి జ్ఞాన కరణం ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ప్రాతిభాషికమగు వస్తు స్వరూపం దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ఎట్లయితే మనకు వ్యావహారిక వస్తు జ్ఞానాన్ని పొందటానికి ఎట్లా నేత్రాది ఇంద్రియ కరణములు ఎట్లా ఆవశ్యకత అనే విషయం అనుకున్నామో, అనగా దృశ్యం అనేటువంటి భ్రమను చూస్తానికి నేత్రం అనే కరణం కావాలి. శబ్దం అనేటువంటి భ్రమను దర్శించుకోవటానికి శ్రోత్రం అనే ప్రమాణం కావాలి. రసం అనే భ్రమను తెలుసుకోవటానికి జిహ్వ నాలుక అనేటువంటి యొక్క కరణము కావాలి. అట్లనే ప్రాతిభాషిక సత్తాగా ఉన్నటువంటి యొక్క దాన్ని తెలుసుకోవటానికి, ఆ భ్రమను తెలుసుకోవటానికి
భ్రాంతి జ్ఞానం అనేటువంటి యొక్క కరణం కావాలన్నమాట. ఆ కరణం ఉన్నటువంటి వానికి మాత్రమే ప్రాతిభాషికమై ఉన్నటువంటి మిథ్యా పదార్థ జ్ఞానం కలుగుతుంది. అది అర్థం. ఎట్లాగా అని చెప్పనంటే, ఒక త్రాటి యందు భాషించేటువంటి యొక్క ఏ యొక్క సర్పభ్రాంతి విధానం ఉన్నదో దానిని ప్రాతిభాషిక సత్తా అన్నారు. త్రాడు భుజంగమై స్థాణువ పురుషుడై రాజుల్లు శుక్తిక రజతమగుచు మరుమరీచికలు నిర్మల సలిలంబులైదో విన్నశితమైదో సుభగిది అద్వయామల సచ్చిదానందమయుడునైన ననుగాంచెనంతనెయ్యది అభావమగుమదీయ మాయాతమంబు. రాముడు ఆంజనేయ స్వామి వారితో సాంఖ్యయోగంలో బోధిస్తారు. త్రాడు భుజంగమై స్థాణువు పురుషుడై రాజుల్లు శుక్తిక రజతమగుచు మరుమరీచికలు నిర్మల సలిలంబులై తోసుమిన్నశితమై అన్నాడు. అదంతా కూడా ప్రాతిభాషిక సత్తా అనే అంశం మీద వస్తుందన్నమాట. త్రాడు భుజంగమై అనగా త్రాడు ఉన్నది, దాన్ని మనం భయకంపాదులతో ఇది పాము అనేటువంటి భ్రమలో పడ్డాము. ఆ త్రాడు కూడా మీకు పాముగానే కనబడుతుంది. ఆ భ్రమ సందర్భంలో దాని భ్రాంతి జ్ఞాన కరణం అన్నారు. ఆ భ్రాంతి జ్ఞాన కరణం ఉన్నప్పుడే నీకు ఆ త్రాటి యందు ఆ సర్పము యొక్క సంబంధ ప్రాతిభాషిక వస్తువు గోచరించే అవకాశం ఉందన్నమాట. కనుక మిథ్యా సంబంధమై ఉన్నటువంటి పదార్థ స్వరూపాన్ని నువ్వు చూడాలనేటువంటి యొక్క భావం నీకు ఉన్నట్లయితే నీకు భ్రాంతి జ్ఞానం అనే కరణం ముఖ్యంగా ఉండాలి. భ్రాంతి జ్ఞానం అనే కరణం లేకుండా మిథ్యా పదార్థం దర్శించుకునే అవకాశాలు లేవు. నేత్రేంద్రియం అనే పరికరం లేకుండా దృశ్యం అనేటువంటి యొక్క భ్రమను గోచరింపజేసుకునే అవకాశాలు లేవు. అట్లనే శ్రోత్రేంద్రియ పరికరం లేకుండా శబ్దం అనేటువంటి యొక్క భ్రమను గోచరింపజేసుకునే అవకాశం లేదు. అట్లనే భ్రాంతి జ్ఞానం అనే పరికరం లేకుండా మిథ్యా పదార్థం అనేటువంటి యొక్క ప్రాతిభాషిక వస్తువును గుర్తించే అవకాశం లేదు. అదన్నమాట. త్రాడు భుజంగమై స్థాణువు పురుషుడై అన్నాడు రాముడు ఆంజనేయ స్వామి వారి ద్వారా. ఆంజనేయ స్థాణువు పురుషుడై అన్నాడు. ఈ స్థాణు పురుషుడు ఏమిటని చెప్పన్నట్లయితే, ఒక వ్యక్తి ఎడారి ప్రాంతంలో పోతూ ఉన్నాడు. పిండి వెన్నెల, పండు టెన్నెల ఏమి చక్కగా మరి ఆ ఎన్నెలలో పోతూ ఉండగా ఆగంతకుడు ఏది యాత్ర నిమిత్తంగా పోతూ ఉన్నాడు. కొత్త ప్రదేశం అయిపోయింది, ఒంటరిగా పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే ఒక వ్యక్తి దూరంగా నిలబడి ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా నిలబడి ఉండటం చూసి వాడు భయకంపాదులకు గురయ్యాడు. అరే, ఇది కొత్త ప్రదేశం, కొత్త విధానము, మరి ఆ యొక్క అపరిచితుడు అక్కడ నుంచుని ఉన్నాడు. మనం కనుక పోయామంటే మనల్ని కొట్టి డబ్బు మొత్తం లాగేసుకుంటే మన పరిస్థితి ఏం కావాలి? ఊరు కాని ఊరు, దేశం కాని దేశానికి వచ్చామని యాత్ర నిమిత్తంగా. కనుక ఆ వ్యక్తి పోవాలి, పోయిన తర్వాతే మనం వెళ్దామని చెప్పి ఉద్దేశంతో వాడు అక్కడే కూర్చున్నాడు. రాత్రి 1 గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది. వాడు వీడు కదలడు. వాడు పోవాలి, పోందే మనం పోయే అవకాశాలు లేవు. ఏమాత్రం కన్నా మనం ముందుకు పోయామంటే వాడు కొట్టి మొత్తం డబ్బంతా లాక్కుపోతాడు, మన పరిస్థితి గందరగోళం అవుతుంది అన్న విధాయకంగా అక్కడే కూర్చున్నాడు. తెల్లారిపోయింది. చివరికి సూర్యోదయం అయ్యింది. చీరా చూస్తే అది దొంగ కాదు, దొంగ అని చెప్పనంటే చెట్టు అంతా కొట్టేశారు. మోడు మాత్రం ఉందన్నమాట. ఆ భూమికి కొంచెం 6 అడుగులు బారుగా మోడు, చెట్టు యొక్క మోడు అన్నమాట. అది ఆ రాత్రి సమయంలో మందాంధకారములో ఆయనకి ఆ యొక్క దొంగ, చెట్టు యొక్క సంబంధ దొంగ అనే భావంలో భ్రమలో పడ్డాడు. తీరా చూస్తే తెల్లారిన తర్వాత అది చెట్టు యొక్క మూడు అన్నమాట. అది స్థాణువ పురుషుడై రాజుల్లు శుక్తిక రజతమగుచు. రాజుల్లు శుక్తిక, శుక్తిక అంటే ముచ్చపు చెప్పని ముచ్చపు చెప్ప అంటాం కదా. ఒక అంగట్లో అది మరి చూస్తే సూర్యకిరణాలు పడి మెరుస్తూ ఉన్నది. మెరుస్తూ ఉంటే ఎవరో కొంతమంది అక్కడ చూశారు. అది వెండి మెరుస్తుందరా, అది వెండిరా, పోయి తీసుకుందాం అని చెప్పిన ఉద్దేశం కలిగింది. అంగడి అనేక మంది ఉన్నారు. అది తీసుకోవడం చూశారంటే మొత్తం లాగేసుకుంటారు.
అందరూ పోయిన తర్వాత తీసుకుందాం అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళిద్దరూ అక్కడే కూర్చున్నారు. ఆ రాత్రి అంగళం మూసి వెళ్ళిపోయారు. అప్పుడు పోయి దాన్ని పట్టుకుంటే అది మరి వెండి కాదు, అది ముచ్చెప్పు చెప్ప, ఆలు చెప్ప. దాంట్లో ఉన్నటువంటి ఒక అబరకం మెరుస్తూ ఒక వెండనే భావన కలగజేసింది అన్నమాట, భ్రమ కలగజేసింది. రాజుల్లో శుక్తిక రజతమగుసు. కాబట్టి ఆ ప్రకారముగా శుక్తిక అనగా ముచ్చెప్పు చెప్ప దాని యందు తెల్లదనం ఉంటుంది కాబట్టి ఆ మెరిసే గుణం బట్టి అది వెండి అనేటువంటి యొక్క భావం ఏర్పడుతుంది అన్నమాట. దీన్ని ప్రాతిభాషిక విశ్వ జగత్తు దర్శించే విధానము. దానికి ఏం కావాలయ్యా అంటే మరి భ్రాంతి జ్ఞాన కరణం కావాలి. ఎవరైనా ముచ్చెప్పు చెప్ప ఎందు వెండి చూడాలన్నా, త్రాటి ఎందు పామును దర్శించుకోవాలని చెప్పనన్నా, అటనే మోడు అనగా ఆ యొక్క దొంగ ఎందు దొంగ అనేటువంటి యొక్క భ్రమ సంబంధ పురుషుని దర్శించుకోవాలని చెప్పనన్నా, అదే ప్రకారంగా ఎండమావులలో జలాన్ని దర్శించుకోవాలని చెప్పనన్నా, ఇట్లా ఏవైతే ప్రాతిభాషిక సంబంధమై ఉన్నటువంటి యొక్క పదార్థాలు ఉన్నాయో అవి దర్శించుకోవాలనేటువంటి యొక్క అపేక్ష ఉన్నటువంటి వారు ముఖ్యంగా భ్రాంతి జ్ఞానం అనే కరణాన్ని సంపాదించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మనకి ప్రకృతి పరంగా ఇచ్చినటువంటి యొక్క పరికరములు కావు. ప్రకృతి పరంగా వచ్చిన పరికరాలు ఏమిటి? మనకి నేత్రం ప్రకృతి పరంగా వచ్చింది, దాంతో మనం దృశ్యాన్ని గుర్తిస్తూ ఉన్నాం. అదే ప్రకారంగా శ్రోత్రేంద్రియము ప్రకృతి పరంగా వచ్చింది కాబట్టి మనం దాని ద్వారా శబ్దాలని తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. అట్లా ఘ్రాణం జిహ్వ ప్రకృతి ద్వారా వచ్చాయి కాబట్టి మనం అవలేలగా ఈ గంధములు అనేవి కానీ రసములు కానీ సులభంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ప్రకారంగా సృష్టిలో మనకి మరి అప్రయత్నముగా ప్రాప్తింపబడ్డటువంటి పరికరాలు కాబట్టి మనం వాటితో సులభంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇది వ్యావహారిక విశ్వం యొక్క విషయములో ఉపకరించేటువంటి ఉపకరణములు, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ప్రాతిభాష సత్తా అన్నాగా వ్యావహారిక సత్తా, రెండవది ప్రాతిభాషిక సత్తా అని చెప్పని అన్నాం. మరి ఆ ప్రాతిభాషిక సత్తాగా ఉన్నటువంటి ఏం చెప్పుకున్నప్పుడు మనము త్రాడు భుజంగమై స్థాణువు పురుషుడై రాజుల్లు శుక్తిక రజతమగుచు మరీచికలు నిర్మల సలిలంబులై భిన్నసితమై తోచు మరీచికలు అన్నారు. అంటే ఎండమావులు అన్నమాట. ఎడారి ప్రాంతంలో ఇసుక తిన్నెల మీద సూర్యకిరణాలు పడి పరావర్తనం చెంది మెరుస్తూ ఉంటాయి. ఆ మెరిసే విధానాన్ని బట్టి మనం అక్కడ జలం ఉందనేటువంటి భ్రమ గురవుతాం అన్నమాట. ఆ గురి కావటాన్ని మరీచికలు అని చెప్పి అన్నారు, ఎండమావులు అంటారు వాటిని. ఈ ప్రకారముగా ఎండమావుల సంబంధమై ఉన్న ప్రాతిభాషిక సత్తా కానీ ముచ్చెప్పమై భాషించేటువంటి యొక్క రజత ప్రాతిభాష సత్తా కానీ, అటనే యొక్క త్రాటి ఎందు గోచరించేటువంటి సర్పభ్రాం సంబంధ ప్రాతిభాషిక సత్తా కానీ, ఇలాంటివి లోకంలో చాలా ఉన్నాయి. ఏదో కొన్ని మాత్రమే చెప్పుకున్నాం ఉదాహరణకు ఇక్కడ మనము. ఇలాంటివి లోకంలో చాలా ఉన్నాయన్నమాట. అనేక సందర్భాలలో మనం ఈ ప్రాతిభాషిక సత్తా విధానంగా భ్రాంతి జ్ఞానముతోనే దర్శించే అంశాలు మనం లోకంలో చాలా ఉంటాయన్నమాట. కాబట్టి వాస్తవం తెలిసినప్పుడు ఏమంటాం? అరేరే ఇది పాము కాదే త్రాడే అని చెప్పని అంటాం. అరేరే ఇది ఎండి కాదే ముచ్చిప చెప్పే అని చెప్పని అంటాం. అరే ఇది ఎండమావులు కాదు, ఇది కేవలం నీరు కాదు ఎండమావులు అని చెప్పని అంటాం. ఈ ప్రకారంగా మనకి సంబంధమై ఉన్న జ్ఞానం కలిగినప్పుడు మరి ఆ యొక్క ఇది కేవలం భ్రమ అనేటువంటి విధానంగా గుర్తించే విధానం. అట్లా మన జీవితంలో చాలా వరకు ఈ భ్రమ సంబంధమై ఉన్న జీవితాలే జీవిస్తూ ఉన్నాము. అవాస్తవములను వాస్తవం అనేటువంటి భావాలతో జీవిస్తూ ఉన్నాం. అట్లాగా భ్రమ చెందానండి, ఇప్పుడు తెలిసింది నాకు వాస్తవం చెప్పిన తర్వాత, ఇంతకాలం భ్రమలో ఉన్నాను నేను అంటారు. చాలామంది గమనించండి మీరు కావాలంటే. లోకంలో సంసార విధానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక వ్యక్తి మీద కొన్ని ఉండేటువంటి అపోహలు అవి తొలగిపోయిన పూట పశ్చాత్తాపడతారు, క్షమాపణలు కోరుకుంటారు, కాళ్ళ మీద పడతారు, చెంపలేసుకుంటారు, లెంపలేసుకుంటారు. అంతవరకు వాడు భ్రమలోనే జీవిస్తూ ఉంటాడు, అపోహతో జీవిస్తూ ఉంటాడు, అవాస్తవంతో జీవిస్తూ ఉంటాడు. వేరే వేరే రకాలుగా వ్యక్తుల మీద కొన్ని భావాలు పెట్టుకుంటారు. తెల్లగా తెలిసిన పూట అప్పుడు కళ్ళు దరపడబడి
ఏమంటే వాళ్ళ దగ్గరికి పోయి కాళ్ళ మీద పడి క్షమించండి, మన్నించండి, తప్పు అయిపోయింది, ఏదేదో నిన్ను ఈ విధంగా అపార్థం చేసుకున్నాను, అపార్థంతో నిన్ను మాట్లాడాను, నీ మనసు నొప్పించాను, నేను బాధ పెట్టాను, చాలామంది దగ్గర నీ గురించి ఈ విధంగా మరి అబద్ధాలుగా ఈ విధంగా నీ గురించి చెడుగా మాట్లాడాను. ఇలాంటివన్నీ కూడా జీవితంలో చాలా అపోహలతో మన జీవితం సాగిపోతూ ఉన్నది. కాబట్టి భ్రమా సంబంధమై ఉన్న భ్రాంతి జ్ఞాన కరణముతో మన జీవితాలు చాలా సాగిపోతూ ఉన్నాయి. ఏది సత్యమో తెలియదు, ఏది అసత్యమో తెలియదు, ఏది పాపమో తెలియదు, ఏది పుణ్యమో తెలియదు, ఇది చేస్తే సరైందని తెలియదు, సరైనది కాదా అని తెలియదు. విచారిస్తే తప్ప చాలా బయటపడేవన్నీ కూడా విచారిస్తే తప్ప అవి బయటపడవు. ఆ విధంగా చాలా వరకు లోపల వరకు ఆ వాస్తవం ఎక్కడో దూరంగా ఉంటుంది. అవాస్తవాలనే మనం చూసే విధానంగా చూస్తూ ఉంటాం. కోర్టులు కూడా ఈ అవాస్తవములు తొలగించి వాస్తవాలను బయటికి లాగటానికి కోర్టులో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాలు పడతా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఒక విషయం ఏ యొక్క భ్రమా సంబంధముతో చేరి ఉన్న విషయం ఉన్నదో ఆ భ్రమా సంబంధ విషయాన్ని దాంట్లో ఉన్నటువంటి అవాస్తవాలను తొలగింపజేసి దాంట్లో వాస్తవ విషయం లాక్కు రావటానికి ఇంట్రాగేషన్గా వాళ్ళు చేసి పరిశోధనలు చేసి అనేక సాక్ష్యాలను స్వీకరించి ఎంతో కాలం ప్రయాణం చేసి నిగ్గు తేలిసి అప్పుడు పట్టుకొచ్చి కోర్టు ముందు హాజరుపరుస్తూ ఉంటారు. అంతవరకు అందరూ కూడా భ్రమలలో మునిగిపోయి ఉన్న విధానం ఎట్లనా ఆ వ్యక్తిని అట్లా అని చెప్పనే విధానంగా చేశారే, చూపించారే అని ఆ ప్రకారంగా కూడా భ్రమలు తొలగిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ విధంగా చూస్తే కుటుంబాలలో కానీ, వ్యవహారాలలో కానీ, వ్యాపారాలలో కానీ, స్నేహాలలో కానీ ఈ విధముగా ఈ ప్రాతిభాషికమై ఉన్నటువంటి మిథ్యా సంబంధమై ఉన్నటువంటి భావములే వ్యక్తిలో చాలా వరకు చోటు చేసుకుని ఉన్నాయి. అవి బాగా మనసు పెట్టి నిశ్చితంగా విచారించి వాస్తవాలు విచారించి మరి దాని యొక్క మరి ప్రయాణం చేయగలిగితే ఎన్నటికో వాళ్ళకు ఆ విషయంలో ఒక వాస్తవం క్లారిటీ వచ్చి అయ్యయ్యో ఎంత అపార్థం చేశానండి, ఎంత తప్పుగా భావించుకున్నానండి, ఎంత నిన్ను దూషించానండి, ఎంత నిన్ను అపహాస్యం చేశానండి, ఎంత అజ్ఞానంతో చేశాను, మన్నించండి, క్షమించండి. ఇలాంటి వ్యవహారం అంతా కూడా ప్రాతిభాషిక సంబంధ సత్తాలలోనే మనం జీవిస్తున్నటువంటి విధానము. కాబట్టి వ్యావహారిక వస్తు జ్ఞానం కూడా పూర్ణంగా కలిగిందా అంటే నేను చెప్పుకున్నాం కదా, పూర్ణంగా కలగల. ఏదో ఒక వస్తువు పట్టుకున్నామంటే ఆ వస్తువు యొక్క విషయంలో వినియోగం వరకు పడుకుంటామే తప్ప దాంట్లో ఉన్న గుణగణాలు కానీ, దాంట్లో ఉన్న లక్షణాలు కానీ, దాంట్లో ఉన్న ప్రయోగాత్మక ఉపయోగాలు కానీ ఎన్ని ఉన్నాయో ఒక వస్తువులో గమనించండి. ఒక ఆకు తీసుకోండి, పండు తీసుకోండి, కాయ తీసుకోండి, ఒక పదార్థం తీసుకోండి, దాంట్లో పరిశోధన చేస్తే ఎన్ని అంశాలు బయటపడతాయన్నమాట. అవన్నీ చూస్తే అజ్ఞాతమే. కాబట్టి ప్రకారముగా ఇది వ్యావహారిక సంబంధమై ఉన్నటువంటి యొక్క సత్తాలో చేరి ఉన్న అంశమైతే, రెండవది ప్రాతిభాషిక సంబంధమై ఉన్న సత్తా అని చెప్పి అన్నాం కదా, అది కేవలం భ్రమా సంబంధమై ఉన్నటువంటి విధానాన్ని ప్రాతిభాషిక సత్తా అంటారు. ఈ భ్రమా సంబంధమై ఉన్న విధానం గల ఆ భ్రాంతి జ్ఞాన కరణానికి గోచరించేటువంటిది ఈ ప్రాతిభాషిక సత్తా అని చెప్పనంటే, అనగా అవాస్తవమును వాస్తవం అనేటువంటి యొక్క భావనగా కలిగి ఉండటము. దానికి రామచంద్ర స్వాముల వారు సీతారామాంజనేయంలో సాంఖ్యయోగంలో ఆంజనేయ స్వామి వారికి చెప్పిన విధానంగా పద్యం చెప్పాను. మంచిగా దాన్ని చదువుకోండి. త్రాడు భుజంగమై స్థానువు పురుషుడై రాజుల్లు శుక్తిక రజతమగుచు మరీచికలు నిర్మల సలిలంబులై విన్నసితమై తోచుపగిది అద్వయామల సచ్చిదానందమయుడునైన నన్నుగాంచినంతనెయ్యది అభావమగు మదీయ మాయాతమంబో అన్నాడు. అద్వయామలమై ఉన్నటువంటి యొక్క పారమార్థిక సత్తా, ఈ పారమార్థికమై ఉన్నటువంటి యొక్క సత్తా విషయం కూడా మనకు ఎట్లా ఉందాయా అంటే అజ్ఞాతము అన్నారు. ఎట్లయితే వ్యావహారిక వస్తువు యొక్క విషయంలో వ్యావహారికము ఎట్లా అజ్ఞాతం కాగా, అజ్ఞాతమై ఉన్నటువంటి అనగా తెలియనితనము, అజ్ఞాతం అంటే అర్థం చేసుకోండి తెలియనితనం అన్నమాట. అజ్ఞాతమై ఉన్నటువంటి యొక్క వాటి యందు నేత్రం ద్వారా తెలుసుకునే ప్రయత్నం కొన్ని, చెవి ద్వారా తెలుసుకునే ప్రయత్నం కొన్ని, నాలుక ద్వారా తెలుసుకునే ప్రయత్నం కొన్ని చేసుకుని కొన్ని తెలుసుకుంటూ ఉన్నాం.
మిగతావన్నీ అజ్ఞాతముగా ఉన్న విధానముగా, అట్లనే మనలో కూడా ఈ భ్రమా సంబంధమై ఉన్నటువంటి భ్రాంతి జ్ఞాన కారణముతో మనం ఈ లోక వ్యవహారంలో చాలా వరకు అపోహలు పెంచుకొని అవాస్తవములు దర్శిస్తూ ఇవే వాస్తవములనేటువంటి యొక్క భ్రమలో పడిపోతూ ఉన్నాం. ఏనాడైతే ఆ పొరలు విడబడ్డాయో, ఆ భ్రమలు తొలగిపోయాయో, ఉన్న వాస్తవం తెలిసిందో, ఆ పూట వాడు పశ్చాత్తాపం పడతాడు, లెంపలేసుకుంటాడు, కాళ్ళాయాళ్ళ పడతాడు, బతిమలాడతాడు, వాళ్ళతో వీళ్ళతో పోయి మొరబెట్టుకుంటాడు. అయ్యా మీరైనా చెప్పండి, అయ్యి వాడికి కాస్త ఇంటలేదు, తప్పు అయిపోయింది, అయ్యా మన్నించండి అయ్యా, క్షమించమని చెప్పానండి అయ్యా, నాకు మనశ్శాంతి లేదు, నిద్ర పట్టడం లేదు, ఇంటి ఎరగటం లేదు. ఇట్లాగా లోకంలో ఎంతోమంది ప్రాధేయపడుతున్నటువంటి విధానాలు ఈనాడు చూస్తే ఎంతోమంది చేసిన తప్పులకి మొత్తం పట్టుకుపోయి లోన పడేసి బాతుతూ ఉంటే ఒకడు ఏమేం చేశాడు మొత్తం చెప్పుకొస్తూ ఉంటాను. మనం చూస్తాం లేదా, పేపర్లో చూస్తారా, టీవీలో ఇంట్లా అజ్ఞాతములుగా ఉన్నాయి. వాడు మంచిగా కనబడతా ఉన్నాడు, లోపల ఎన్నో చేసి పెట్టాడు. అవన్నీ ఈనాడు తీసుకుపోయి లోన పడేసి కొట్టి లాగుతున్నారు పని మొత్తం కూడా. ఇదంతా కూడా చూస్తే మానవుని యొక్క జీవన విధానం అంతా చాలా వరకు అజ్ఞాత విధానముగానే, భ్రమా సంబంధ విధానముగానే సాగిపోతున్న విధానము. కుటుంబంలో ఉన్నారని చెప్పారంటే భర్త మీద భార్యకు ఉండే అపోహలు, భార్య మీద ఉండే భర్తకు ఉండేటువంటి యొక్క అపోహలు, ఈ అపోహలతోనే చాలా జీవితం నడిచిపోతా ఉన్నది. ఏవి కూడా బయట పడవు, ఎంతో కాలం పడుతుంది. బయట పడ్డపూట ఏమీ అవునుకో మాకేదో పొరపాడైపోయింది, మన్నించవే, క్షమించవే, తప్పైపోయింది అట్లా అనుకున్నా తప్ప అది వాస్తవం కాదు. ఇప్పుడు అర్థమైంది, నాకు కళ్ళు తెలుపులు పడ్డాయి అనే విధానం వీడు బతుకులాడే పరిస్థితి కనబడతా ఉంటుంది. ఇవన్నీ చూసినట్లయితే మానవుడు చాలా వరకు రెండవ సత్తాగా ఉన్నటువంటి ఈ భ్రమాజ్ఞానములోనే, భ్రాంతి జ్ఞాన కరణంలోనే, భ్రాంతి జ్ఞాన కరణం అనేటువంటి దాంతో అవాస్తవమై ఉన్నటువంటి అంశాలని వాస్తవమనే విధానముగా చూస్తూ ఉన్నాడు. త్రాటి ఎందు పాము చూసినట్లుగా, ముచ్చిప్ప చెప్ప ఎందు ఎండిని చూసినట్లుగా, స్థాణువు ఎందు పురుషుణ్ణి చూసినట్లుగా, ఇసుక తెన్నెలలో ఎండమావులు చూసినట్లుగా ఈ లోకములో మానవుడు వ్యవహారంలో కానీ, స్నేహాలలో కానీ, బంధుత్వాలలో కానీ, భార్య భర్తలలో కానీ, బిడ్డలలో కానీ అన్నిటిలో కూడా చాలా వరకు ఈ యొక్క చీకటి కమ్ముకొని ఉన్నది. అవాస్తవములను వాస్తవం అనేటువంటి దానముగా భ్రమ చెంది జీవిస్తూ ఉన్నారు. బయటపడడం వల్ల ఏమన్నా అడిగితే బాగోదేమో అని చెప్పే ఉద్దేశంతో లోపలే ఆ భ్రమను పెంచుకుంటారు. కానీ ఆ భ్రమతోనే మళ్ళా వ్యవహారం చేసే విధానం కనపడతా ఉంటుంది. ఇదంతా కూడా చేరి ప్రాతిభాషిక సత్తా అన్నారు. వ్యావహారిక సత్తాలో ఉంటూనే చాలా వరకు ప్రాతిభాషిక సత్తాలో బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి మానవుడి నాడు. అవన్నీ భ్రమల నుంచి బయటపడ్డ పూట అది అర్థమవుతుంది. అప్పుడు భ్రమలు ఉడిగిన బ్రహ్మంబు బట్ట బయలు అన్నాడు వేమన. భ్రమలు ఉడిగిన బ్రహ్మంబు బట్ట బయలు. ఈ భ్రమలు కూడా మహాత్ములు చెప్పినటువంటివి. భేద భ్రాంతి, కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి, వికార భ్రాంతి, సంఘ భ్రాంతి, జగత్సత్యత్వ భ్రాంతి అని 5 భ్రాంతులు చెప్పుకొచ్చారు మహానుభావుడు. నిదాగుడు అనేటువంటి శిష్యునికి అక్కడ మహాత్ముడు చెప్పుకొచ్చేది. పంచభ్రాంతి నిరూపణ అని ఉందన్నమాట పుస్తకం ఒకటి. దాంట్లో చెప్పుకొస్తారు భేద భ్రాంతి, కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి, వికార భ్రాంతి, సత్యత్వ భ్రాంతి, జగత్సత్యత్వ భ్రాంతి, సంఘ భ్రాంతి అని చెప్పని. ఈ భేద భ్రాంతి మొదటిది. దాంట్లో కూడా 5 చెప్పుకొచ్చారు. జీవ భేదం, జడ భేదం, జీవేశ్వర భేదం, జడ భేదం అని ఇట్లాగా 5 భ్రమలు మళ్ళీ దాంట్లో చెప్పుకొచ్చే విధానం ఉంటుంది. సరే, ఈ భ్రమలన్నీ కలిపి శంకరాచార్యుల వారు కూడా అధ్యాస భాష్యం అని చెప్పని రాసుకొస్తూ ఆయన గారు దాంట్లో అర్ధాధ్యాస అన్నాడు. అర్ధాధ్యాస మరి 2 రకాలు అన్నాడు. స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస అన్నాడు. అయితే భ్రాంతి జ్ఞాన కరణం మాత్రం ఒకటే. భ్రాంతికి కరణం ఒకటే. అర్ధాధ్యాసలో మాత్రమే స్వరూపాధ్యాస, సంసర్గాధ్యాస అని మళ్ళా దాంట్లో 6 చెప్పుకొచ్చాడు శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యంలో. సంబంధాధ్యాస, సంబంధ సహిత, సంబంధి యొక్క అధ్యాస, ధర్మాధ్యాస, ధర్మ సహిత, ధర్మి యొక్క అధ్యాస, అన్యోన్యాధ్యాస, అన్యతరాధ్యాస అని చెప్పని ఇదొక పెద్ద విచారణాంశము. చాలా గందరగోళ వ్యవహారం. దాంట్లో పోవాలని చెప్పనంటే ఇంట్రెస్ట్ ఉండాలి, ఉత్సాహం ఉండాలి, జిజ్ఞాస ఉండాలి, కాస్త మనసు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి.
అది చెప్పుకొస్తే రేపు ఒకటి రాడు దీంట్లోకి. సరే, ఏదైనా కానీ టోటల్గా చెప్పుకున్నట్లయితే వ్యావహారిక విషయం తెలుసుకోవడానికి కరణములు కావాలి. అవి 5 కరణాలు: శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం అనే కరణాలు. ఇవి వ్యావహారికంగా పనికొచ్చే కరణాలు ఇవి. ఇక ప్రాతిభాషిక జగత్తుగా చెప్పేదానికి ఒకే కరణం, అది కేవలం భ్రాంతిజ్ఞాన కరణం అన్నారు. ఈ భ్రాంతిజ్ఞాన కరణముతోనే లోకం వాళ్ళందరూ కూడా అపోహలలో మునిగి ఉన్నారు. అవాస్తవాలను వాస్తవములుగా చూస్తూ భ్రమలు చెందుతూ ఇక అక్కడి నుంచి వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తూ అట్లా ఇట్లా ఇట్లా అట్లా వాడెట్లా వీడెట్లా ఇదెట్లా అనే విధానంగా కాలం పుచ్చుకోవడమే సరిపోతూ ఉన్నది. భ్రమలలో బతకడమే సరిపోతూ ఉన్నది. వాళ్ళ మీద వీళ్ళ మీద నానా రకాలుగా చెప్పి సంతోషించడం జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా భ్రమ సంబంధ జీవితంలో మానవుడు చాలా వరకు ఆ జీవితాన్ని జీవించి అసువులు బాసి విశ్వం నుండి పోతూ ఉన్నాడు. ఇక మూడవదగు పారమార్థిక సత్తా ఉన్నది. అది ఎక్కడ? ఇది ఉన్నదే వ్యావహారిక సత్తా విషయంలో పంచేంద్రియాలు ముందేసుకున్నాడు. రెండవది ప్రాతిభాషిక సత్తా విషయంలో భ్రాంతిజ్ఞాన కరణాన్ని ముందేసుకున్నాడు. ఈ రెండింటితోనే జీవితం పరిసమాప్తి. శతమానం భవతు శతాయు, అసూలు వీడి వెళ్ళిపోవటమే తప్ప ఇక పారమార్థిక సత్తా విషయం అనేటువంటిది ఎక్కడయ్యా అన్న విషయం ఒక ప్రశ్నాత్మకముగా మిగిలిపోయిన అంశము. దాని గురించి రేపు విచారిద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.